ఎక్కడికి అంటున్నారు అక్కడికి ఈడుకోతా జరిగి ఈరోజు మరి ముందస్తుగా సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే రేపు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని మరి ముందుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పక్షాన ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి మొన్నటికి మొన్న మా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు గోరుగంటి ఆనంద్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని కలిసి మరి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు మరి ముఖ్యమంత్రి గారు మరి ఉద్యమకారులకు అంశాన్ని మేము పరిశీలిస్తున్నాం, మేము త్వరలోనే ఒక కమిటీ వేసి మరి ఉద్యమకారులను గుర్తిస్తామని, మీరు కొద్దిగా ఓపిక పట్టండి, తప్పకుండా ఉద్యమకారులకు న్యాయం చేస్తామని మరి మా అధ్యక్షుల వారికి మరి ముఖ్యమంత్రి గారు తెలపడం ద్వారా మరి చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని మరి తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం జరిగింది. కానీ మరి ప్రభుత్వం మరి ఉద్యమకారులను ఈ విధంగా అరెస్ట్ చేసి నిర్బంధించడం బాధాకరం. మరి వారు కూడా పోలీసు వారితో వారు సహకరించడం జరిగింది. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తాం, ఎందుకంటే మీరిచ్చిన హామీనే నెరవేర్చమంటున్నాం. ఎందుకంటే ఉద్యమకారుల గొంతమ్మ కోరికలేమి కాదు. మీరు ఏదైతే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో 250 గజాల స్థలం కావచ్చు, ప్రతి నెల కూడా 25,000 పెన్షన్ కావచ్చు, మరి 10 లక్షల మరి ఇన్సూరెన్స్ సౌకర్యం కావచ్చు, అదేవిధంగా మరి ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు, అదేవిధంగా ఉద్యమకారుల సంక్షేమానికి పెద్దపీట వేసి ఒక మరి సంక్షేమ బోర్డును కూడా మీరు ఏర్పాటు చేసి మరి ఉద్యమకారులకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి ఉద్యమకారులను ఏదైతే మరి ఇట్లా నిర్బంధించేటువంటి నిర్ణయాలు ప్రభుత్వం చేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలపైనే మీరు స్పష్టత ఇవ్వకపోతే మరి ఎలా అని, ఇప్పటికే మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పటికీ కూడా మీరు ఏ విధంగా కూడా ఉద్యమకారులకు ఇచ్చిన హామీని గురించి మాట్లాడకపోవడం నిజంగా బాధాకరం. మరి మొన్న పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్పడం జరిగింది, ఫిబ్రవరిలోనే మరి కమిటీ వేస్తాం, ఉద్యమకారులకు న్యాయం చేస్తామన్నారు. ఇంతవరకు ఫిబ్రవరి నెల కూడా వెళ్ళిపోయింది, ఇప్పుడు మార్చి నెల కూడా వెళ్ళిపోతూ ఉన్నది. మీరు ఇచ్చిన హామీ ఏమైందని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మొన్న బడ్జెట్ సమావేశంలో అయినా మరి ఉద్యమకారులకు అయినా బడ్జెట్లో కేటాయిస్తారనుకున్నాం, కానీ అది ఉద్యమకారులకు మొండి చేయి చూపడం జరిగింది. కాబట్టి మేము దీన్ని ఖండిస్తూ మరి చేపట్టినటువంటి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది. మరి ముందు కూడా మేము చెప్పేది ఒకటే, ఇప్పటికైనా ఉద్యమకారులను గుర్తించండి, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చండి. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు, కొంతమంది మరి ఉద్యమకారులు కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా ఆదుకోండి. మరి చనిపోయినటువంటి ఉద్యమకారులకు మరి కనీసం ఒక 10 లక్షల ఎక్స్గ్రేషన్ ఇచ్చైనా ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి, మరి ప్రతి నెల కూడా 25,000 పెన్షన్ ఇచ్చే విధంగా చూడాలని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము ఉద్యమకారుల పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.